చాలా కాలం క్రితమే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం అనర్హత అస్త్రాన్ని ప్రయోగించింది. వీరంతా ఇప్పటికే టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య టీడీపీలో తాజాగా చేరారు. మరో ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేన గూటికి చేరారు. వీరంతా పార్టీ నియమావళిని ఉల్లంఘించినందున అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ కార్యాలయాల్లో వైసీపీ ఫిర్యాదు చేసింది. చాలా కాలం క్రితమే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం అనర్హత అస్త్రాన్ని ప్రయోగించింది. వీరంతా ఇప్పటికే టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య టీడీపీలో తాజాగా చేరారు. మరో ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేన గూటికి చేరారు. వీరంతా పార్టీ నియమావళిని ఉల్లంఘించినందున అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ కార్యాలయాల్లో వైసీపీ ఫిర్యాదు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఆమెని వైసీపీ అధిష్టానం అయితే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీల మీద చర్యలు తీసుకున్న దిశగా అయితే దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా పార్టీకి రిజైన్ చేశారు. అటు వంశీకృష్ణ ఎమ్మెల్సీ, అలాగే సి రామచంద్ర ఇద్దరు కూడా ఒకళ్ళు టీడీపీలోనూ ఒకళ్ళు జనసేనలో జాయిన్ అయ్యారు. అయితే గతంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా కొంత క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ కూడా నలుగురు ఎమ్మెల్యేల మీద కూడా వైసీపీ పార్టీ అధిష్టానం అయితే వేటు అయితే వేయడం జరిగింది. ప్రధానంగా ఎమ్మెల్యేలుగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా 6 నెలల క్రితమే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా క్రాస్ ఓటింగ్ చేశారు. అప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానం కూడా టీడీపీ గెలుచుకుంది. దాంట్లో వీళ్ళ పాత్ర ఉంది. క్రాస్ ఓటింగ్ చేయడం వల్ల అక్కడ టీడీపీ గెలిచిందంటూ కూడా చర్యలు అయితే తీసుకున్నారు. వైసీపీకి సంబంధించి కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలోనే టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఇవాళ నలుగురు ఎమ్మెల్యేల మీద, అలాగే ఇద్దరు ఎమ్మెల్సీల మీద కూడా పదవికి సంబంధించి కూడా అనర్హత వేటు వేయాలంటూ కూడా అటు స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి, అలాగే శాసన మండలి చైర్మన్ కి కూడా వైసీపీ అధిష్టానం అయితే ఫిర్యాదు చేసింది. ఈ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడినందున వాళ్ళు ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటు వేయాలంటూ కూడా ఫిర్యాదు చేశారు. దీంతో అటు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అధిష్టానానికి సంబంధించి అనర్హత వేటుకు సంబంధించి కూడా స్పీకర్ నిర్ణయం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇక 2 నెలల్లోనే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి టైంలో అనర్హత వేటు వేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే ప్రధానంగా రాజ్యసభకు సంబంధించి కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. రాజ్యసభకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో 3 ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో 3 ఖాళీలో కూడా ఒకటి వైసీపీకి సంబంధించి, అలాగే బీజేపీకి సంబంధించి సీఎం రమేష్, అలాగే కనకాల టీడీపీకి సంబంధించి కూడా కనకమేడలో ఉన్నారు. వీరు ముగ్గురు 3 స్థానాలు కూడా వైసీపీకి సంబంధించి వేముల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి సంబంధించి కూడా రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల ప్రాతిపదికన చూసుకుంటే వైసీపీకి మెజార్టీ ఉన్నది కాబట్టి వీళ్ళు పార్టీ వ్యతిరేకానికి ఆల్రెడీ పాల్పడ్డారు. మళ్ళీ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా అలాంటి పార్టీ వ్యతిరేకంగా కూడా ఓటు వేసే అవకాశం ఉన్నందున కూడా వైసీపీ అధిష్టానం ముందుగానే దీని మీద తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ స్పీకర్ కి, అలాగే మండలి చైర్మన్ కూడా అనర్హత వేటు వేయాలి. 4 ఎమ్మెల్యేలు అలాగే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పడి వేరే పార్టీలో జాయిన్ అయినందుకు ఎమ్మెల్సీలను కూడా వాళ్ళు అనర్హత వేటు వేయాలంటూ కూడా వైసీపీ అధిష్టానం అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.